సో ఈగో చెప్పాలంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అటు మరీ ఎక్కువ సెల్ఫ్లెస్ తనాన్ని, ఇటు చైల్డిష్ తనాన్ని, సెల్ఫిష్ తనాన్ని, సో సెల్ఫ్లెస్ని సెల్ఫిష్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈగోని ఎక్కువ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, తన కోసం తనకి నిలబడే వాళ్ళని ఆ లైన్ తెలియక కూడా ఒక్కోసారి మనం వాళ్ళకి ఈగో ఉంది అనేస్తూ ఉంటాం. బట్ సన్నటి గీత ఉంటుంది సెల్ఫ్ ఎస్టీమ్కి, ఆత్మవిశ్వాసానికి, ఈగోకి, ప్రైడ్కి మధ్యలో. మనం ఈ రెగ్యులర్గా వాడే ఈగో అంటే ఈగోయిస్టిక్ పీపుల్ అంటాం. అంటే హెల్దీ ఈగో ఉంటుంది, ఈగోటిజం ఉంటుంది. అంటే హెల్దీ ఈగో ఉన్నంత వరకు అదేంటంటే మనల్ని మనం కేర్ తీసుకుంటూ ఉంటాం, ఎదుటి వాళ్ళకి నష్టం ఉండదు. ఈగోటిజం ఏంటంటే నేనే ఇంపార్టెంట్, నువ్వేమైపోయినా పర్లేదు, నాకు సంబంధం లేదు, అది ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి వస్తాయి. అంటే ఎప్పుడైనా శిరీష నేను కరెక్ట్, నేను చేసేది కరెక్ట్గా చేయాలనుకుంటాను, నేను కరెక్ట్ అని అనుకోవటంలో తప్పు లేదు. నేనే కరెక్ట్, నువ్వు సరిగ్గా చేయవు, ఎప్పుడు నేనే రైట్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రిలేషన్షిప్స్లో, వెదర్ ఫ్రెండ్స్ ఆర్ వర్క్ ప్లేస్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్స్, ఎక్కడైనా సరే ఈ నేనే అన్న అహం ఎక్కువైపోయినప్పుడు, నేను మాత్రమే అన్నప్పుడు నువ్వే నిండిపోతావు. ఇంకా నీ చుట్టూ నీతో ఎవరికి, నీ దగ్గర ఎవరికి స్థానం ఉండనట్టుగా నువ్వే ఆక్రమించేసుకుంటావు నీ సర్కిల్ అంతా. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది.